తెలంగాణ వ్యాప్తంగా వరదలో చిక్కుకున్న 1662 మందిని రెస్క్యూ చేశామన్నారు ఫైర్ సేఫ్టీ డీజీ నాగిరెడ్డి. ఖమ్మం, కోతాడలో పరిస్థితి అదుపులో ఉందన్నారు ఆయన. వరద ముంపు ప్రాంతాల్లో అదనపు టీమ్స్ ని అందుబాటులో ఉంచామన్నారు. మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రంజిత్ అందిస్తారు. తెలంగాణ వ్యాప్తంగా వరదల్లో చిక్కుకున్న దాదాపు 100 మందిని ఫైర్ సిబ్బంది కాపాడారు. ప్రస్తుతం ఫైర్ డీజీ మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్, రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3 రోజులుగా కురుస్తున్న ఈ భారీ వర్షాల కారణంగా మొత్తం ఎంతమందిని రెస్క్యూ చేశారు సార్? మనం మొత్తం స్టేట్లో ఉన్నటువంటి ఫైర్ సిబ్బంది అందరినీ కూడా అలర్ట్ చేశాము. సో ఈ వర్షాల్లో ప్రతి జిల్లాలో కూడా కొంత సమస్య వచ్చింది. ముఖ్యంగా మనకి మహబూబాబాద్, సూర్యాపేట అండ్ ఖమ్మం జిల్లాల్లో పెద్ద ఎత్తున వరదలు రావడం జరిగింది. సో దీంట్లో దాదాపు 1650 మందిని మనము ఈ ప్రాణాపాయ పరిస్థితి నుంచి రక్షించడం జరిగింది. ప్రధానంగా నిన్న నైట్ ఖమ్మంలో కూడా 760 మందిని ఈ ప్రాణాపాయ పరిస్థితి నుంచి తీసుకురావడం జరిగింది. సో ఈ సందర్భంగా మా ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి సిబ్బంది అందరికీ కూడా నేను అభినందన తెలియజేస్తున్నాను. వారికి లోకల్గా చాలామంది వాలంటీర్స్ కూడా సహకరించినారు, వారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సిమిలర్లీ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాళ్ళు కూడా చాలా సహకరించారు. సార్, అంటే ఖమ్మంలో కానీ కోదాడలో పరిస్థితి ఎలా ఉంది? అంటే నిన్న ఒక్కరోజే దాదాపు మీరు 1000 మందిని రెస్క్యూ చేశారు. అంటే ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంది సార్? కోదాడ కానీ ఖమ్మం కానీ కంప్లీట్గా ఈ ఫ్లడ్ రిసీడ్ అయింది. ఇప్పుడు అందరూ కూడా వాళ్ళ ఇళ్లకు వాళ్ళు వెళ్తున్నారు. తర్వాత ఆ ఇల్లు క్లీన్ చేసుకోవడం ఇటువంటివన్నీ కూడా చేసుకుంటున్నారు. అంటే వెదర్ ఫోర్కాస్ట్ కూడా ఉంది, మళ్ళీ రాబోయే రోజుల్లో వర్షం కురుస్తుందని. మీ టీమ్స్ ఎలా అలర్ట్ ఉన్నాయి, ఎట్లా డిప్లాయ్ చేసి పెట్టారు సార్? ఈ రెయిన్ ఎఫెక్టెడ్ ఏరియాస్ని ఎలా ఐడెంటిఫై చేస్తారు? ఇప్పుడు అంటే వెదర్ రిపోర్ట్ మనం రెగ్యులర్గా చెక్ చేస్తాము. అంటే ఈరోజు తర్వాత రేపు మనకు ముఖ్యంగా నిజామాబాద్, ఆదిలాబాద్ అండ్ నిర్మల్, జగిత్యాల ఈ ఏరియాలో ప్రధానంగా వర్షం గట్టిగా కురిసే అవకాశం ఉంది. ఆ ఏరియాలో ఉన్నటువంటి ప్రజలకు మీ ద్వారా మా విజ్ఞప్తి ఏంటంటే అనవసరంగా ఎవరు బయటికి రాకూడదు. సిమిలర్లీ మా ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి సిబ్బంది మొత్తం కూడా అలర్ట్ చేసినాము. అక్కడ బోట్స్ కానీ తర్వాత రెస్క్యూ ఎక్విప్మెంట్ అంతా కూడా రెడీగా పెట్టుకున్నాం. సార్, అంటే చాలా చోట్ల ఈ లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో చెరువులకు ఆనుకొని కావచ్చు, ఈ కుంటలకు, కొన్ని గండిపేట లాంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా కొంత వాటర్ అక్కడ ఇదవుతున్నాయి. ఈరోజు మార్నింగ్ మోకిలలో కూడా చాలా చోట్ల విల్లాలు కూడా మునిగిపోయిన పరిస్థితి ఉంది. సో అక్కడ ఎలా డిప్లాయ్ చేస్తున్నారు? ఈ బోట్స్ కానీ ఇవన్నీ ఎక్విప్మెంట్ ఎలా తీసుకుంటారు? నిన్న ప్రధానంగా చాలా చోట్ల చెట్లు కూలిపోవడం జరిగింది, వాటిని మనం అటెండ్ అవ్వడం జరిగింది. ప్రాణాపాయమైనటువంటి పరిస్థితి అయితే హైదరాబాద్లో ఎక్కడా జరగలేదు. సరే, అంటే చాలా చోట్ల ఈ చెట్లు మీరు అన్నట్టు ఈ భారీ వర్షాలు కావచ్చు, ఈదురుగాలులతో చెట్లు కూడా తెగపడుతున్న సందర్భాలున్నాయి. సో అక్కడ ఎలా, ముఖ్యంగా సిటీలో ఎలాంటి దృష్టి పెట్టారు? ఇప్పుడు సిటీలో కానీ అవుట్ సైడ్ సిటీ అంటే స్టేట్లో ఎక్కడ కూడా మనం ప్రతి ఫైర్ స్టేషన్లో కూడా ఈ చెట్లు కూలితే వాటిని క్లియర్ చేసేటటువంటి ఎక్విప్మెంట్ ఉన్నది. సిమిలర్లీ యాక్సిడెంట్ అయినా కానీ లేకపోతే ఈ వెహికల్స్లో ఎవరైనా ఇరుక్కుపోయినా కానీ వాళ్ళని బయటికి తీసే విధంగా అంత ఎక్విప్మెంట్ మన దగ్గర ఉంది. ప్రతి ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి సిబ్బంది అంతా కూడా రెడీగా ఉన్నారు ఎనీ రెస్క్యూ ఈవెంట్ కోసం. ఇది అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు. అలాగే ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు అక్కడ ఉన్నటువంటి రెస్క్యూ సిబ్బందికి సహకరించి వెంటనే త్వరితగతిన ఖాళీ చేయాలన్నటువంటి సూచనలు కూడా ఫైర్ డీజీ నాగిరెడ్డి గారు చేస్తున్నారు. కెమెరామెన్ సాయితో రంజిత్, TV9 హైదరాబాద్.